సినిమా గురించి చాలామంది చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. దాదాపుగా అన్ని విషయాలు కవర్ అయ్యాయి. సినిమా చాలా అద్భుతమైనటువంటి సినిమా, చాలా గొప్ప సినిమా. తప్పకుండా చూసి తీరవలసినటువంటి సినిమా అన్నది నా అభిప్రాయం. నేను నటుడిగా నా ప్రస్థానం మొదలైన తర్వాత నాకు డీజేటీల ద్వారా విశేషమైనటువంటి పేరు వచ్చిన తర్వాత సినిమాలు చేస్తున్న క్రమంలో నాలో ఉన్న, అంటే నేను అనుకుంటున్న ఒక నటుడు పరిపూర్ణమైనటువంటి పాత్ర పోషించింది వెంకటరామయ్య. ఇటువంటి పాత్రలు నాకు కావాలి, ఇటువంటి పాత్రలు నేను చేయాలి. ఈ సినిమా నాకు దొరకడం అతిశయోక్తి కాదు, కానీ ఒక వరం. ప్రతి పాత్ర పైన ఆ నటుడి లేదా నటి పేరు రాసి ఉంటుంది అనే దాన్ని నేను బాగా నమ్ముతాను. కొంతమంది దాటుకొని నా దగ్గరికి వచ్చిన పాత్ర వెంకటరామయ్య. ఈ సినిమాలో నేను చేసిన కొన్ని సన్నివేశాల్లో, కొన్ని బాధపడే సన్నివేశాల్లో ఎక్కడ కూడా గ్లిజరిన్ వాడలేదు. మీరు ఒక్కసారి సినిమా చూడండి. సన్నివేశ పరంగా ఆ సందర్భానుసారంగా వచ్చిన కన్నీలే తప్ప ఎక్కడ మీకు కృత్రిమంగా ఒక్క చోట కూడా కనబడకుండా చేసినటువంటి, మనసు పెట్టి చేసినటువంటి సినిమా వెంకటరామయ్య గారి తాలూకా. నేను ఎప్పుడు ఏ సినిమా దయచేసి చూడండి, విజయవంతం చేయండి అని అన్నానే కానీ తప్పకుండా చూడండి, ఇటువంటి సినిమాలను ఆశీర్వదించండి, మమ్మల్ని అందరినీ ఒక్కసారి తెర మీద చూసి మీలో మీరు అన్వయించుకోండి అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇది సినిమా కాదండి, ఒక జీవితం, ఒక నిజ జీవితం. నాకు ఎంతో ఎంతో తృప్తినిచ్చినటువంటి పాత్ర వెంకటరామయ్య. ఈ సినిమాలో నా పాత్రకి నాకు భార్యగా వేయడం సుధ గారు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప మహదావకాశంగా నేను భావిస్తున్నాను. 1000కి పైగా సినిమాలు చేసిన సుధ గారు నా పక్కన చేయడం నిజంగానే నాకు ఒక తృప్తికరమైనటువంటి విషయంగా భావిస్తున్నాను. ఆ సుధ గారి ఆశీర్వాదాలు నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. ఇందులో ప్రతి పాత్ర, ప్రతి నటుడు నటి మనసు పెట్టి మన కథ, మన సినిమా, ఇది మన వ్యవహారం అనుకుని చేసింది కాబట్టి మనసు పెట్టిన ఏదైనా కూడా, ఏ పనైనా కూడా, వంటైనా ఏదైనా అది రుచికరంగా మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ వెంకటరామయ్య గారి తాలూకా కూడా మిమ్మల్ని, అంటే ప్రేక్షకుల్ని, ప్రతి ఒక్కరిని వాళ్ళ గుండెలకి హత్తుకుంటుందని చెప్పేసి నేను గట్టిగా భావిస్తున్నాను. సినిమా చూడండి. ఇందులో పనిచేసినటువంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ నా ధన్యవాదాలు. మీడియా వాళ్ళందరినీ మరీ కోరుతున్నాను, మీకు చేయగలిగినంత సహాయం మాకు చేయండి, బాగా ప్రమోట్ చేయండి, సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. విజయవంతమయ్యే దిశగా మీ సహకారం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రవంతి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మైకి థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. సో వెంకటరామయ్య గారు తాలూకా కోమలి గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఫైనలీ మీ సినిమా ఇంకొక 5 రోజుల్లో థియేటర్కి రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ నన్ను మీరు ఈ కథకి ఎంచుకున్నందుకు, నేనే ఈ కథకి ఈ పాత్ర ప్లే చేయాలని మీరు అనుకున్నందుకు. సతీష్ గారు,
సరే ఏంటి సార్ మీరు థ్యాంక్ యూ అండి. అందరూ అంటారు ఈయన డెబ్యూ డైరెక్టర్ అసలు ఎంత భయపడి ఎంత ఇది చేసి ఉంటారా ఆయన, కానీ నిజంగా స్కూల్ పిల్లల్లాగా చాలా ఆడుతూ పాడుతూ చేస్తారండి సినిమా, చాలా ఈజీగా చేసేసారు. సో సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ నా సెట్ లో అనిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే చాలా కష్టం అయిపోయింది సార్ సినిమా, అది అందరికీ తెలుసు. మీరు ఉండడం వల్ల డెఫినెట్ గా ఈ సినిమా ఇంత సాఫీగా సాగిపోయిందని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ సార్. సార్ మీ గురించి నేను ఎన్నిసార్లు మాట్లాడాను సార్, నిజంగా డెఫినెట్లీ ఈ సినిమాకి సోల్ అయితే మ్యూజికే. మ్యూజిక్ టుక్ దిస్ ఫిల్మ్ టు అనదర్ లెవెల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చైతన్య గారు, ఆర్కే గారు వచ్చారా, ఆర్కే సార్ హాయ్, చైతన్య గారు, ఆర్కే గారు, సంజు గారు, కార్తిక్ గారు, కోటి గారు, ప్రమోద్ గారు, పవన్ గారు, సుబ్బు రాలేదా? సో యా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రమోద్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా కష్టపడ్డారు, వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. నన్ను ఫాస్ట్ గా మాట్లాడమంటున్నారు కానీ నాకు ఏంటండి ఇది నా డెబ్యూ ఫిల్మ్, ఒకసారి ఇవ్వనివ్వండి స్పీచ్. ఓకే, సో డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంకా పేరు మర్చిపోయి ఉంటే సారీ అండి, పేరున అందరికీ థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు యాక్టర్స్, సుధమ్మ అమ్మ, మీ ఎక్స్పీరియన్స్ అంత ఉండదమ్మా నా వయసు, కానీ మీతో సమానంగా కలుపుకొని అందరినీ గారు గారు అని వస్తుంది కానీ మిమ్మల్ని పిలిచేటప్పుడు అమ్మ అనే వచ్చేస్తుంది డైరెక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ గ్రేట్ సపోర్ట్. మురళీధర్ సార్, మీకు కూడా మీ పేషెన్స్ కి అంటే మీకు ఎంత ఇది ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా, ఏమున్నా సరే ఈ సినిమా కోసం మీరు ఎక్కడ వెనకాడలేదు సార్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు పెట్టేశారు హార్ట్ అండ్ సోల్ ఇద్దరు, అండ్ దట్ మీన్స్ అలాట్. దినేష్ మనిషి ఇంత ఎత్తుగా 6 feet ఎంత పొడుగ్గా ఉంటాడు కానీ ఈజ్ అ చైల్డ్ లైక్ పర్సన్, అండ్ ప్లీజ్ ప్రొటెక్ట్ దట్ చైల్డ్ ఇన్ యూ. Keep spreading that joy. He's a very talented guy. It was great working with you. Satya, thank you so much for being such a great companion for the film. I'm very lucky to have somebody like you on and off screen. So thank you so much. Of course, నీ performance గురించి మాట్లాడేంత నాకు లేదు, but of course you've done great and I'm very grateful. ఇంకా మా యాక్టర్స్ గౌరీ, హాసిని, జీవన ప్రియ, హరీష్ గారు, ఇంకా సెల్వరాజ్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారండి, నిసార్ గారు, అందరూ ఎవ్రీబడి పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఐ హోప్ July 17th మీరు అందరూ వెళ్ళి ఆదరిస్తారని అనుకుంటున్నాను. వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే, సవంతి గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో పేషెంట్ విత్ ది ఈవెంట్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే నిజంగా సారీ అండి, నేను యాక్చువల్గా చాలా మాట్లాడదాం అనుకున్నాను. మా ఈవెంట్ కి గ్రేస్ చేయడానికి వచ్చిన కవిత గారికి చాలా 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 థ్యాంక్ యూ. ఆవిడ ఎంత బిజీయో అందరికీ తెలుసు. అండ్ దశరథ్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ మా ఎడిటర్ మార్తాంకే వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బిజీ షెడ్యూల్లో మా సినిమా టేకప్ చేసి ఇంత బాగా ఎడిట్ చేసి మాకు ఇప్పుడు July 17th బెస్ట్ పిక్చర్ ఇచ్చారు. పిఆర్ఓ సతీష్, రాంబాబు గారు సార్, మీరు చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ గ్రేట్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ యూ. ఇంకా ఎవరు నేను మర్చిపోయి ఉంటే పేరున నిజంగా సారీ అండి. బట్ సోమేష్ గారు, మా ఇంకొక ప్రొడ్యూసర్, నిజంగా సారీ, నన్ను చాలా మీరు చూస్తారు కంగారు పెట్టేస్తున్నారు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఆయన సుధా మేడం గారికి, మా హీరోయిన్ దిజ, సత్యశ్రీ, మా డిఓపి గారు, మా డైరెక్టర్ గారికి, ముందుగా నా భర్తకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఇక్కడికి రావడానికి, నేను ఒక సింగర్ గా ఫస్ట్ నన్ను పరిచయం చేసింది, ఈ కళా ప్రపంచానికి పరిచయం చేసింది మా అన్న మానుకోట ప్రసాద్ గారు. నేను ఒక సింగర్ని, తను ఇక్కడే ఉన్నాడు, ఒక్కసారి స్టేజ్ మీదకి రాగలరని కోరుకుంటున్నాను. నేను సింగర్ని, పాడగలను, నాలో కూడా ఒక కళ ఉందని తెలియజేసింది మా అన్న మానుకోట ప్రసాద్ గారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నా పోరాటం ఆగలేదు. అలాగే నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఎన్నో కష్టాలను, కన్నీళ్లను దిగమింగుకొని ఈ సినిమా తీయాలని, ఒక కుటుంబం, ఇది సినిమా కాదండి, మన రియల్ లైఫ్ స్టోరీ.
నా రియల్ లైఫ్ స్టోరీని ఒక కథగా మలుచుకొని ఈ సినిమా తీయడానికి ఎంతో కష్టపడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను. దీనికి నా భర్త నా తోడుండి నన్ను ముందు నడిపించాడు. అలాగే ఒక బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, అలాగే ఒక సినిమా తీయాలంటే బడ్జెట్ కావాలి. దానికి మా గ్రామ ప్రజలందరూ నాకు బడ్జెట్ సహాయం చేసిండ్రు. ఇప్పటి వరకు మా గ్రామ ప్రజలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు మా గ్రామ ప్రజలే నాకు సపోర్ట్ గా నిలిచారు. వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మండల సత్యనారాయణ గారు, అలాగే రవీందర్ రెడ్డి గారు, పింగిలి రవీందర్ రెడ్డి గారు, మరియు రాజిరెడ్డి గారు, సంపత్, శ్రీకాంత్, తిరుపతి రెడ్డి గారు, ప్రతి ఒక్కరు నాకు అండగా నిలిచిండ్రు. మా ఊరి గ్రామ ప్రజలు, మా ఊరి ఆడబిడ్డ దీవెన ఉంటే ఎప్పుడైనా మనం ముందుంటామని తెలుస్తుంది. అందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి రాగలరని నేను కోరుకుంటున్నాను. మా ఊరి గ్రామ ప్రజలు రాగలరు. మెయిన్ గా ఈ సినిమా కంటెంట్ ఏంటంటే చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క కుటుంబంలో నిజ జీవితంలో జరిగే రియల్ లైఫ్ స్టోరీ అండి. మన జీవితాన్ని మనం చూసుకున్నట్టుగా ఉంటుంది. ఓ మా ఇంట్లో జరిగిందే, మాకు జరిగిందే, మా ఇంట్లో మేము జరిగిందని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారని ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరిని తట్టి లేపుతుంది. ఎందుకంటే మనకు మన నాన్న ఎన్ని ఉన్నా మన నాన్న ఎంతో ముఖ్యం. మన నాన్న మన వెనకాల ఎంత కష్టపడతాడో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది మీకే. మీ స్పీచ్ కంటిన్యూ చేయండి. ఈ మూవీ చూస్తే మీకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడగలరు. అలాగే మా అన్న నాగం పరశురామ్ గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రాగలరు. నన్ను ఇంట్లో ప్రోత్సహించి ఒక యూట్యూబ్ ఛానల్లో ఫోక్ సాంగ్ తరఫున నన్ను ఎంతగానో ప్రోత్సహించి నన్ను ఈ రోజు నిలబెట్టిన మా అన్న పరశురామ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి కంటతడి పెట్టకుండా ఎవరు వెళ్ళరండి. అలాగే మా అన్న సందీప్ అన్న గారిని స్టేజ్ మీదకి రాగలరు. బాబు, మా తమ్ముడు బాబుని కూడా రాగలరని కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్క ఫ్యామిలీకి తప్పకుండా ఈ సినిమా నిదర్శనం. ఇది రియల్ లైఫ్ స్టోరీ అండి. నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక సినిమా తీయాలంటే బేకింగ్ అన్నట్టుగా సినిమా తీసి నిరూపించాలని ఒక కథతోని ముందుకు రావడం జరిగింది. ఒక ఆడపిల్ల కన్నీటి కథ ఈ సినిమా. తప్పకుండా థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏడవకుండా ఎవరు బయటికి రారు. చాలా మంచి సినిమా. చరణర్జున్ అన్న చాలా మంచి మ్యూజిక్ వేయడం జరిగింది. ప్రాణం పెట్టిండు. ప్రతి ఒక్క లిరిక్ రాసి చెల్లె ఈ ఒక సముద్రంలో నువ్వు ఎలా ముందుకు వెళ్తావు అన్నాకు ఎన్నోసార్లు చెప్పిండు. అయినా పర్వాలేదు, ఆ సముద్రం అంతటి కన్నీటిని నా కొంగులో మూటగట్టుకొని ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇంత మంచి సినిమా ప్రతి ఒక్కరి చరిత్రలో అందరూ ఇలాంటి సినిమా ఉండాలి అని చెప్పుకునే దగ్గర సినిమాని తీయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి ఫ్యామిలీ సినిమా. మనం నువ్వు ఎవరంటే అమ్మగన్నది మనల్ని, కానీ నేను నాన్న కూతురు అని చెప్పుకుంటాను. అదే విధంగా ఒక నాన్న మన వెనకాల ఎంత కష్టపడతాడు. తను ఏమి కోల్పోయినా సరే గాని ఇంకా పిల్లలకి ఏదో ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి. మన నాన్న ఎంత కష్టపడతాడో ఈ సినిమాలో తెలుస్తుంది. ప్రతి ఒక్క కుటుంబ కథ చిత్రం, ప్రతి ఇంటి కథ, ప్రతి ఇంటి ప్రజలు, ఇంటిల్లి ప్రాది ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఒక ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు, ఒక మగబిడ్డని కన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి నన్ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ పేరింటి కమ్యూనిటీ కథ ఈ సినిమా. ప్రతి ఒక్కరు కంటతడి పెట్టకుండా ఎవరు బయటికి వెళ్ళరు. ఈ సినిమా చూసి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా మురళీధర్ గౌడ్ సార్ గారు కూడా చాలా బాగా, చాలా మంచిగా తన పాత్రకి న్యాయం చేశారు. అలాగే మా సుధమ్మ, తన గురించి చెప్పనవసరం లేదు, ఎంతో మా కోసం ఎంతో తాపత్రయపడుతూ. అలాగే ఇక్కడికి గౌరవనీయులు కల్వకుంట్ల కవిత గారు, నేను చిన్న ప్రొడ్యూసర్ అయినా సరే
ఒక మాట చెప్పగానే ఒక ఆడబిడ్డని ఎంతగానో గౌరవించి ఇక్కడికి వచ్చినందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మా హీరోయిన్ గిరిజ గారు, దీనికి మా అన్నయ్య డిఓపి గారు ఎంతో కృషి చేశారు. అలాగే మా డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డారు. అందరి ఆశీస్సులు నాకుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాను విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా థియేటర్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ఫ్యామిలీ నిలబడితే ఎలా ఉంటుంది, అలాగే ఇప్పుడు ఈ సినిమా నిలబడకుంటే నా ఫ్యామిలీని చాలా స్ట్రగుల్స్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పేరు పేరున తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఈ మూవీని చేసి నన్ను విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోమలి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ కష్టం అంతా వృధా అవ్వదు. సో July 7th గారికి నా ఇన్విటేషన్ని ఒప్పుకుని మా కోసం మీ టైంని కేటాయించి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. అలా ఇక్కడ కవిత గారు లేకపోయినా కూడా ఆవిడకి మీ హంగా చెప్పుకుంటున్నాను, చాలా థ్యాంక్స్. మీడియా మిత్రులందరికీ మీ ఆశీర్వాదంతో మేము వెంకటరామయ్య గారి తాలూకా పిక్చర్ ద్వారా వస్తున్నాం July 17th. కోమలి ఒకసారి పైకి రానన్నా. Yes, here we welcome our sweetest and very passionate, daring producer Komali garu to please join the stage. ఒక ఆడపిల్లగా ఎందుకు అమ్మాయిని పిలిచానంటే, ఒక ఆడపిల్ల ఎంత కష్టపడుతుంది, పుట్టింట్లో ఎంత సుఖంగా ఉన్న ఆడపిల్ల మెట్టింటికి వెళ్ళిన తర్వాత ఎంత కష్టపడుతుందో తనలో తను విడమింగుకుని బయటికి చెప్పలేక, ఒక అత్తగారికి చెప్పలేము, అక్కడ మామగారికి చెప్పలేము, పక్కన ఉన్న మొగుడుకు కూడా చెప్పుకోలేము. అన్ని బాధల్ని దిగమింగుకుని ఆ బాధల్ని మన కళ్ళ ముందు తీసుకొచ్చి లొకేషన్లో ప్రతిరోజు మేము చూసాం. చేసిన 22 రోజులు నేను హైయెస్ట్ అతడికి ఇచ్చాను. ఒక మలయాళం పిక్చర్ మోహన్ లాల్ గారి పిక్చర్కి 23 రోజులు చేశాను. తర్వాత మనం కోమలి గారి పిక్చర్కి చేయడం జరిగింది. ముందుగా నేను ఆలోచించాను, ఇప్పుడు నా ఆలోచన తప్పు, క్షమించండి కోమలి గారు అని సతీష్ గారు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎలా చేస్తారో ఈ సబ్జెక్ట్ వాళ్ళు నరేట్ చేసేటప్పుడు, అయ్యో ఇది ఎలా చేస్తారు, ఇంత చాలా మంచి సబ్జెక్టు, ఈ మధ్యకాలంలో ఇలాంటి సబ్జెక్ట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. అంటే కొత్త ప్రొడ్యూసర్ ఆడపిల్ల తన సొమ్మంతా ఇక్కడ తీసుకొచ్చి పెడుతుంది, ఎంత కష్టపడి సంపాదించుకుని ఉంటుంది, ఇదంతా తీసుకొచ్చి పెడుతుంది. సతీష్ గారు కొత్త, ఎలా చేస్తారు అని ఒకప్పుడు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మేము కొత్త వాళ్ళమే, అప్కమింగ్ ఒక స్టేజ్కి వచ్చే వరకు మేము ఆ భయంతోనే వచ్చాం. ఆ భయం ఎలాగంటే వీళ్ళు ఎలా చేస్తారు, కొత్త వాళ్ళు కదా, సబ్జెక్టు ఎంతవరకు వీళ్ళు తీసుకొస్తారు, అవుట్పుట్ ఎంత బాగా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించి ఒక 2 రోజుల తర్వాత చెప్తానండి అన్నాను. అది ఒప్పుకోకపోతే పెద్ద తప్పు చేసేదాన్ని అయిపోతాను, అందుకే సారీ చెప్పాను మీకు. ఈ పిక్చర్కి మెయిన్ పిల్లర్ కోమలి గారు, 4 స్తంభాలు అన్నమాట. ఫస్ట్ కోమలి గారు, అలాగే సతీష్ గారు, అన్నిటికంటే మెయిన్ పిల్లర్ మా అబ్బాయి అనిల్. దానన్న ఎందుకు మా అబ్బాయి అన్నానంటే, తను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. చాలా మంది చెప్తారు మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నిజంగా వీళ్ళందరూ నా కళ్ళు ముందు పెరిగారు. అంటే నాకు ఇంకా వయసు అయిందని నేను చెప్పుకోను. ప్రతి షాట్ చేసేటప్పుడు ప్రతి సీన్ తను ముందు చదివి, ఈ డైలాగ్ ఈ మోడ్యులేషన్లో ఉంటే బాగుంటుంది, ఇంతే స్టెప్ ఉండాలి, ఒక్క స్టెప్ కంటే ఎక్కువ చేయకండి, ముందుకు రాకండి, అంటే లైటింగ్ మాత్రం చేసుకుని ఉండుంటే ఒక డిఓపికి అది ఒకటే చేస్తారు యూజువల్గా. పర్ఫార్మెన్స్ వైజ్ మీరు నాకు నేర్పించి ఇంత చెయ్యండి
మీటర్ ఇంతే ఉండాలి అని నేర్పించినందుకు థ్యాంక్ యూ నాన్న. ఎందుకంటే ఇవన్నీ మీరు స్క్రీన్లో చూస్తారు, జూలై 17th తప్పకుండా చూస్తారు. అలా వెంకటరామయ్య గారి తాలూకా ఈ పిక్చర్ ద్వారా ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక సీన్లో కనెక్ట్ అవుతారు. తల్లి ఎందుకు కోపపడి ఒక మాట అంది, మన మంచి కోసమే కదా. తండ్రి ఎంత పోగొట్టుకున్నాడు మన వల్ల అని ఒక కన్నీళ్ళు చుక్క తప్పకుండా, అది కొడుకైనా కూతురైనా తప్పకుండా ఏడుస్తారు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి ఇది రిలేటెడ్ అయిన సబ్జెక్ట్, ప్రతి ఇంట్లో జరిగే సబ్జెక్టే ఇది. ఒక తల్లిగా పెళ్ళైన కూతురికి మెట్టింట్లో ఎంత బాధపడుతుందని కళ్ళారా చూసి చెప్పుకోలేనంత బాధని ఒక తల్లి ఎంత బాధపడుతుందో ఆ బాధ ఆ పిల్ల కూడా పడుతుంది కదా, అది ఈ పిక్చర్లో మీరు చూస్తారు. ప్రతి తల్లి బాధపడుతుంది, ప్రతి తండ్రి బాధపడతారు. అయ్యో నా పిల్లలు బాగుండాలి కదా, అందుకే కదా ఇన్ని చేస్తున్నాను అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అలాగే ప్రతి పిల్లలు ఫీల్ అవుతారు ఈ పిక్చర్ చూసి. మీరందరూ చిన్న పిక్చర్, చిన్న బడ్జెట్ అని మీరు చూడరని మాకు నమ్మకం ఉంది. ఈ మీడియా ద్వారా మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే మంచి పిక్చర్ అండి, మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. ఈ మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ ని మీరు ఆదరించాలి. కొత్త ప్రొడ్యూసర్ అయిన కోమలి ఆడపిల్లల్ని మీరు ఆదరించాలి. ఇది చేతులెత్తి మిమ్మల్ని నేను కోరుతున్నాను. తప్పకుండా పైరసీ చూడకండి, థియేటర్కి వచ్చి చూడండి. ఒక టెక్నీషియన్స్ ఎంత కష్టపడ్డారు, ఒక ప్రొడ్యూసర్ ఎంత కష్టపడుతున్నారు అన్నది మీరు చూస్తేనే వాళ్ళు సంతోషంలో వాళ్ళు ఎదుగుతారు. దయచేసి మిమ్మల్ని థియేటర్కి వచ్చి చూడండి 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 అని నేను విన్నపం చేసుకుంటున్నా. అలాగా ఈ క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే మురళీధర్ గారు, వెంకటరామయ్య గారు, ఆయన చూసేటప్పుడు నాకు ఒక క్షణం ఆయన గెటప్ చూసేటప్పుడు మా చంద్రమోహన్ బావ గుర్తొచ్చారు. ఫస్ట్ డే ఆ గెటప్ లో చూసేటప్పుడు అలా అనేసాను, నువ్వు పక్కన బావా నిన్ను తలుచుకుంటున్నాను బావా అన్నా నేను. ఇవాళ ఆయన మన దగ్గర లేదు, కానీ మనసులో అందరు మనసులో ఉన్నారు. అలాగా పిల్లలు మామూలు కాదు, మామూలు ఏడిపించిన అందులో నా కొడుకున్నాడే, నిజంగా కొట్టాను వాడిని, నిజంగా కొట్టాను. వాడు తప్పు తెలుసుకుంటాడు. ఇందాక నువ్వు అన్నట్టు ఒకటి పోయిన తర్వాతనే మనకి అన్ని తెలిసి వస్తుంది అన్నావు కదా నాన్న. నీ వయసుకి అది నిశ్చయంగా అది పెద్ద మాట, కానీ నా వయసుకి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అమ్మ నాన్న లేనప్పుడు అది తెలిసి వస్తుంది. ప్రతి మాట మా అమ్మ చెప్పేది, నువ్వు ముందుకెళ్ళు, గుడికాలు పెట్టావు, ఎడంగాలు పెట్టు, నువ్వు డెస్టినేషన్కి వెళ్ళిపోయి చేరుతావు అన్నారు. ఇప్పుడు ఇవాళ అదే జరుగుతుంది. అన్నీ చేస్తావు, అన్ని మంచిదే జరుగుద్ది. దివిజ, మీ నాన్నంత ఎదగాలి, మంచి పేరు తెచ్చుకోనైనా మంచి మంచి క్యారెక్టర్ రావాలని గాడ్ బ్లెస్ యూ, మై హార్టీ విషెస్ టు యూ. అలాగే హీరో దినేష్, ప్రతిరోజు నీకు పక్కన కూర్చొని ఇలా చేస్తే బాగుంటుంది అని నా మాట విన్నావు, చాలా థ్యాంక్స్ నాన్న. ఎందుకంటే వాళ్ళు అడిగే కొద్ది మనకి ఎంకరేజ్మెంట్ వస్తుంది. నిజంగా ఈ యంగ్స్టర్స్ తో పనిచేసేటప్పుడు నేను యంగ్ గానే ఫీల్ అయ్యాను, పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను చేస్తానని. ఏదో ఏడుపు కోసం కోమలి గారు నాకు డబ్బు ఇచ్చారు, కానీ ఎప్పుడూ షార్ట్ అయిన తర్వాత నవ్వుతూనే ఉన్నాం. ఏడుపు కోసమే ఆవిడ డబ్బు ఇచ్చారు, నేను షార్ట్ అయిన తర్వాత గోలగోల చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. కానీ కోమలి, నీ కష్టాలు ఎక్కడా పోదు. జూలై 17th ఈ పిక్చర్ వెంకటరామయ్య గారి తాలూకా పెద్ద సక్సెస్ పొందుకుంటుంది. మీరందరూ సక్సెస్ చేస్తారని నమ్మకంతో మీ ముందుకు
మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అంటే తన కోసం వచ్చే వాస్తవానికి. సో వెరీ హ్యాపీ. మీరు చేస్తున్న ప్రయత్నం, మీతో పాటు సతీష్ సరిపల్లి, సోమేష్ సరిపల్లి గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్ గా ఉన్నారు. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం డెఫినెట్ గా సక్సెస్ఫుల్ గా సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి అనేక సినిమాల్లో మేడం సుధా గారిని చూసాం, కొత్తగా అన్న మురళీధర్ గౌడ్ గారిని కూడా చూస్తా ఉన్నాం, దినేష్, దివిజ అండ్ డైరెక్టర్ సతీష్ ఆవల గారు. చరణ్ అర్జున్ గురించి చెప్పేదేం లేదు, చాలా మంచి సాంగ్స్ అన్ని కూడా చేస్తూ ఉంటారు కాబట్టి. తను చేసిన ఒక పాట ఈ మధ్య సూపర్ హిట్ అయింది, మీ అందరికి తెలిసి ఉంటుంది. ఆయన 3 రంగుల జెండా పాట వేస్తే ముఖ్యమంత్రి అయిపోయాడు. మరి ఈ సినిమాకి పాట వేసింది, ఈ సినిమా ఎంత హిట్ కావాలనో ఒక్కసారి మనందరం కూడా ఆ లెవెల్లో హిట్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ కోపం కూడా ఉంది నువ్వు ఆ పాట వేసినందుకు, అది వేరే విషయం. అయితే రెండో విషయం ఏంటంటే, ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం సినిమా పేరు వెంకటరామయ్య గారి తాలూకా. అంటే వాస్తవానికి తాలూకా అనే పదం తెలంగాణలో వాడం మేము. తాలూకా అంటే ఏంద్రబాయ్ అన్నట్టు కొద్దిసేపు ఆలోచన చేసినాం. కాకపోతే తెలుగు ప్రజలుగా ఇద్దరం కూడా కలిసి ఉండాలని మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం. స్టేట్స్ గా కొట్లాడుకున్నా మనము ప్రజలుగా కలిసి ఉండాలని పదే పదే అనుకున్నాం. తెలుగు సినిమా అనేది మనందరినీ కూడా కలిపేటటువంటి ఒక మీడియం, ఒక మాధ్యమంగా ఉండాలి. పరస్పర గౌరవం ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి ఉన్నట్టయితే 2 ప్రాంతాల సంస్కృతులు కూడా పెద్ద ఎత్తున మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కొట్టుకోవడం కాదు, మనం వచ్చి ఇంగ్లీష్ వాడు కొడుతున్నాడు. సో వాడి ఎఫెక్ట్ పడకుండా తెలుగు భాషను కాపాడుకుంటూ, తెలుగు ఇండస్ట్రీని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. నేను చాలా బలంగా కోరుకునేది ఒకటే, ఎట్లయితే కాలీవుడ్ లో, ఎట్లయితే శాండిల్వుడ్ లో చిన్న సినిమాకు రెస్పెక్ట్ ఉంటుందో, ఎట్లయితే గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి చిన్న సినిమాలను, చిన్న ప్రొడ్యూసర్స్ ని, సినిమా థియేటర్స్ ని ఎక్కువగా చిన్న ప్రొడ్యూసర్స్ కి ఇవ్వడము, చిన్న ఆర్టిస్ట్ కి ఇవ్వడము చేస్తారో, తెలంగాణలో అట్లాంటి ఒక మంచి పాలసీ రావాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. చాలా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ని షోకేస్ చేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. సరే ఇప్పుడు ఓటీటీ రావడంతో ఇంకొంచెం లిబరల్ అయింది అనుకున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ ఓటీటీ వచ్చి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆ గేమ్ కూడా పెద్దవాళ్ళందరూ కలిసి రిక్ చేశారని చెప్పి తెలుస్తా ఉంది. సో అట్లాంటప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్ కి, చిన్న సినిమాలకు మీలాగా సర్వస్వం ఓడిపెట్టి మాస్తులు అమ్ముకొని సినిమాలు చేసే వాళ్ళు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి చిన్న ప్రొడ్యూసర్స్ పక్షాన తెలంగాణ రక్షణ సేన నిరంతరం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ భగవంతుడి దయ వల్ల అవకాశం వచ్చి మేము ఈ రాష్ట్రాన్ని లీడ్ చేసేటటువంటి సందర్భంలో మాత్రం కాలీవుడ్ లో ఎట్లా ఉందో, శాండిల్వుడ్ లో ఎట్లా ఉందో అట్లాంటి మంచి పాలసీ తీసుకొని వస్తాం. బట్ ఎనీవే అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కోమలి గారికి, దినేష్ గారికి, దివిజ గారికి, మొత్తం సతీష్ గారికి, మేడం సుధా గారికి, చరణ్ అర్జున్ గారికి, సరిపల్లి సోమేష్ గారికి, మురళి అన్నకి, అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఐ హోప్ ద మూవీ డస్ really well. Thank you. Jai Telangana. All the very best. Thank you so much for gracing our event, ma'am. Thank you so much. మీ బిజీ చాలా టెన్షన్ గా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం అమ్మ ముందు మాట్లాడడం, పెద్దవాళ్ళ ముందు మాట్లాడడం చాలా నర్వస్ గా ఉంది. బట్ ఏమైనా తప్పులుంటే క్షమించండి, ముందే చెప్తున్నా. బట్ అందరికీ నమస్తే, నేను మీ సత్యశ్రీ. సో వెంకటరామయ్య గారి తాలూకా ఈ మూవీ నాకు మా సతీష్ గారు ఫస్ట్ కాల్ చేసి, ఒక క్యారెక్టర్ అనుకుంటున్నానమ్మా, అది నువ్వే చెయ్యాలి అని, అది నీతోనే రాసేసానమ్మా, అది నువ్వే చెయ్యాలి అన్నప్పుడు నా కోసం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశారా, నా కోసం రాశారా, అంతా అంటే ఓకే ఎస్ ఐ గాట్ ఇట్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. వెళ్ళి నా క్యారెక్టరే కాదు, నీ స్టోరీ వినగానే నిజంగా నేను అక్కడ ఏడ్ చేశానమ్మా. నిజంగా అంత హార్ట్ టచింగ్ గా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అలాగే మా ప్రొడ్యూసర్ కోమలి గారు, ఆవిడ ఈ మూవీ కోసం ప్రాణం పెట్టేశారండి. మాకు తెలుసు, మాకు కొన్ని షేర్ చేసుకోలేదు, కానీ నిజంగా షూటింగ్ లో ప్రతి రోజు ఆవిడ అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపారంటే ఈ మూవీ కోసం. ఇప్పుడు ఈ రోజు ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది అని అంటే వెనక ఆవిడ కష్టం, అలాగే మా సోమేష్ గారి కష్టం. సో త్వరలో ఆవిడకి ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి,
నిజంగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఆవిడ ఒక స్ఫూర్తి మా మహిళలందరికీ. బికాస్ ఇలాంటి వాళ్ళని చూస్తేనే ఇంకా మన ఆడవాళ్ళు ఇంకా బయటకు వచ్చి ఇంకా చెయ్యాలి అని ఒక స్ఫూర్తిని అయితే ఇస్తున్నారు మా కోమలి గారు. సో థ్యాంక్ యూ సో మచ్ కోమలి గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ మెయిన్ చెప్పాలి, కోమలి గారు అంటే ఎస్, హియర్ వి వెల్కమ్ ఆర్ తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కవిత కల్వకు. అందుకు ఒక గ్రీనర్ని, ఆ పల్లె వాతావరణ, ఆ ఫ్లేవర్ని మాకు ప్రజలందరికీ మీరు మీ కెమెరా లెన్స్ ద్వారా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా ఇప్పుడు మేము కనిపించడం అంటే మేము ఒక్కళ్ళ హీరోయిన్ లేకపోతే ఆర్టిస్టులు కనిపించారు అంటే వెనక 100 మంది కష్టం ఉంటుందండి, 100 మంది ఫెయిత్ ఉంటుంది. అలాగా మా సినిమాకి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక పెద్ద అసెట్ అండి. మా కో డైరెక్టర్ రామకృష్ణ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ షెడ్యూల్ అంతా చితకొట్టేశారు. సెకండ్ షెడ్యూల్ కార్తీక్ దుమ్ము లేపే కదా బ్రో, మంచి ఎనర్జెటిక్తో. సంజు రెడ్డి అండ్ చైతన్య, థ్యాంక్ యూ సో మచ్. త్రూ అవుట్ సినిమా అంతా భుజాన్ని మోసావు. అండ్ కోటి, పవన్ కళ్యాణ్, సుబ్బు, ప్రమోద్, శంకర్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పక్కన చేసిన నా హీరోయిన్ దివిజ గారు, థ్యాంక్ యూ దివిజ, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ వండర్ఫుల్ కో యాక్టర్ షీస్. అంటే సరదాగా ఉంటుంది. మేమిద్దరం లైక్ టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడు వార్ చేస్తూ ఉంటాం. అండ్ సెట్లో కూడా ఫన్గా ఉంటుంది. సత్య కానీ అండ్ దివిజ కానీ ఇంకా మామూలుగా కాదనమాట అది. అండ్ హరీష్ ఆల్సో. అండ్ గౌరీ నాయుడు, హాసిని, జీవనప్రియ వీళ్ళందరూ కూడా వీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ గుడ్ స్పేస్ అండి. అండ్ ఈ సినిమా జూలై 17న మీ అందరి ముందుకు వస్తుంది. ఖచ్చితంగా మీ అందరూ సకుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రులతో ఇంటిల్లిపాది చూసి సంతోషంగా ఆనందంగా మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆ డైరెక్టర్ సతీష్ గారిని వేదిక మీదకి వచ్చి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.